Hello everybody, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే చాలా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ బీన్స్ ఇంకా ఆలుగడ్డ వేపుడు అండి. ఈ కాంబినేషన్ ఎంత కామన్ అయినప్పటికీ టేస్ట్లో మాత్రం సూపర్ కంఫర్టింగ్గా ఉంటుందండి. దీనికోసము నేను 2 టేబుల్ స్పూన్స్ అంతా పల్లి నూనె తీసుకుంటున్నానండి కడాయిలో. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి మంచిగా చిటపటలాడిన తర్వాత 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇంకాస్త కరివేపాకు వేసుకొని ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి ఇలాగా. తర్వాత 500 గ్రాములు ఫ్రెంచ్ బీన్స్ని నేను మంచిగా చాప్ చేసేసుకున్నాను. అలాగే 200 గ్రాములు ఆలుగడ్డని ఇలాగ పీల్ చేసి డైస్ చేసుకున్నానండి. దీంట్లోనే తగినంత ఉప్పు, పసుపు వేసి హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు మంచిగా వేయించుకుందామండి. ఆ తర్వాత ఫ్లేమ్ని లో చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. బీన్స్ అయితే తొందరగా కుక్ అయిపోతాయి, కానీ మనకి ఇక్కడ ఆలుగడ్డ మంచిగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అలా అని బాగా అది మ్యాష్ అయిపోకుండా చూసుకోండి. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. సో బీన్స్లో అయితే అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది డయాబెటీస్కి మంచిది, వెయిట్ లాస్కి మంచిది, హార్ట్ హెల్త్కి మంచిది. ఎందుకంటే పొటాషియం అండ్ ఫైబర్ బాగా ఉంటుంది బీన్స్లో. ఇదిగోండి ఆలుగడ్డ మంచిగా ఉడికిపోయింది, చూసారా? సో ఈ టైంలో కాస్త సాల్ట్ చెక్ చేసుకుని తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ అంత వేయించిన నువ్వులు వేసుకుంటున్నానండి. వేయించిన నువ్వులు క్రంచ్ చాలా బాగుంటుందన్నమాట ఈ వేపుడికి. సో తప్పకుండా మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేనైతే వేయించిన నువ్వులు ఎప్పటికీ రెడీ ఉంచుకుంటానండి. లైక్ కొరియన్ డిషెస్లో కానీ గార్నిష్కి కానీ వాడుతూ ఉంటాను. ఎస్పెషలీ మన లేడీస్కి నువ్వులు ఎంత వాడితే అంత మంచిది. సో ఏదో విధంగా మన వంటలలో నేను వేస్తూ ఉంటానన్నమాట. వేపుడైతే రెడీ అయిపోయిందండి. సన్నగా తరిగిన కొత్తిమీరతోటి నేను ఇది ఫినిష్ చేసుకుంటున్నాను. మనకి బీన్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగుంటాయండి. సో మనకి ఇన్ఫ్లమేషన్ అనేది రెడ్యూస్ చేస్తుంది. చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి అన్నంలో కానీ చపాతీతో కానీ ఈ ఫ్రై ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ కాంబినేషను. సో తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.